చంద్రకాంత్ గారు, ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. చనిపోయినటువంటి ఈ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు నిర్విరామంగా 36 గంటల పాటు పనిచేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు చనిపోయిన వార్త ఆ హాస్పిటల్ యాజమాన్యం వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ మీ పాప ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి సమాచారం అందించారు అంటూ వారి తల్లి చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎందుకు జరిగింది ఇలా? వచ్చిన ప్రాబ్లం అంతా ఇక్కడేనండి. వక్రీకరించడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఆమె చనిపోయినది అని తెలిసినప్పుడు, ఇటువంటి జరిగినప్పుడు పోలీసులకు వాళ్లే కనుక ఇన్ఫార్మ్ చేసి ఇది ఇట్లా జరిగింది అని చెప్పినట్లయితే కనుక ఇంత సెన్సేషనల్ అయ్యి ఉండేది కాదేమో. 36 గంటలు పనిచేయటం అనేది మెడికల్ ప్రొఫెషన్లో కొంతమందిని 24 గంటల నుంచి 36 గంటల వరకు కూడా నిర్విరామంగా పనిచేయటం మెడికల్ ప్రొఫెషన్లో ఉంటుంది. రోజు చేయరు, కానీ నెలకు ఒకసారి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క శారీరకంగా తట్టుకొని నిలబడటం కోసం ట్రైనింగ్లోనే ఒక భాగంగా ఉంటుంది 36 గంటలు. ఓకే, ఎందుకనంటే వాళ్ళు అదే విధంగా ఇప్పుడు ఏ విధంగా ఆహారాన్ని నిద్రని జయించినప్పుడే ఒక సైనికుడు మన భారతదేశం బోర్డర్స్లో పనిచేయగలుగుతారు. అలానే ఆడు పరిస్థితుల్లో కూడా తట్టుకోవటానికి, శరీరాన్ని దిట్టం చేసుకోవటానికి, గట్టిగా చేసుకోవటానికి కొన్ని శారీరకంగా కఠోరంగా వాళ్ళకి ఇది ఉంటుంది. వాళ్ళకు ఒక పరీక్ష కాలం అన్నమాట అది. కానీ ఇక్కడికి వచ్చేసి వైద్యుల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే 24 గంటలు మనము పనిచేస్తున్నప్పుడు మనం మధ్యలో రెస్ట్ తీసుకోవటానికి టైం ఉంటుంది. 36 గంటలు పనిచేసేసరికి శారీరకంగా అలసిపోయి, మానసికంగా అలసిపోయి ఆమె డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఏమన్నా వచ్చిందా కూడా మనకు తెలియదు. కానీ ఇటువంటి జరిగిందని తెలిసి హాస్పిటల్ యొక్క యాజమాన్యం దాన్ని కప్పిపుచ్చటానికి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే గనక వాళ్ళు ముందు ఎవరు క్షమించినా కూడా చట్టం క్షమించదు, దేవుడు క్షమించడండి. ఎందుకనంటే మన దగ్గర ఎవరైనా తప్పు జరిగితే మనమే దాన్ని సరిదిద్దుకోవాలి. బయట వాళ్ళు సరిదిద్దే లోపల మనం దాని మీద కొన్ని చర్యలు తీసుకున్నట్లయితే కనుక సమాజంలో ఇంత హైలైట్ కాదు. అతను ఎవరైతే అతని పేరు మనం చెప్పటం ఇప్పుడు కరెక్టో కాదో తెలియదు, కానీ అతను ఒక ఎమ్మెల్యే గారికి చాలా క్లోజ్ అను, ఎమ్మెల్సీ గారికి క్లోజ్ అను, హాస్పిటల్ యాజమాన్యానికి దగ్గరను, దాన్ని డిఫెండ్ చేయడానికి ఇప్పుడు ఏముందండి, కోర్టుకి వెళ్ళిన తర్వాత వాస్తవాలకు తగ్గట్టుగానే దానికి చట్టం తీర్పిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నదని వీళ్ళు చెప్పటం అది కాదు, హత్యే అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ కావటంతో ఈ సమస్య అంతా వచ్చింది. మనం మీరు ఇందాక కరెక్ట్గా చెప్పారు, ఎంత సెన్సేషన్ అయ్యింది, దీని వెనక మాల ఇన్ని రకాల గూడుపుటాని ఉంటుందా అన్నప్పుడు మనం దాంట్లో నివృత్తి చేసుకోవటం చాలా ముఖ్యం. మనమే కాదు, ప్రేక్షకులందరూ కూడా ఇటువంటి విషయంలో నుంచి తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒకటి, డ్రగ్స్ ఈరోజు భారతదేశాన్ని నిర్వీర్యపరచడానికి విదేశీ శక్తులు కానీ స్వదేశంలో కానీ డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేలాగా చేస్తున్నారు. దాన్ని మనం మన యువత, మన సంస్కృతి, మన కుటుంబ వ్యవస్థ, మన ఆచార వ్యవహారాలు, డైవర్సిటీ, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కింద మనం మారబోతున్న టైంలో ఇటువంటి మంచిది కాదు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనం దీన్ని డిస్కస్ చేయాలి. కోల్కతాలో ఈ జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార ఘటనలో అనుమానితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్కి ఈరోజు సైకలాజికల్ బిహేవియర్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఏంటి సార్ ఆ టెస్ట్లో ఏంటి అంటే అతను చేసింది ఏదైనా తెలిసేటువంటి అవకాశం ఉంటుందా? ఆ టెస్ట్ వల్ల ఉపయోగం ఏంటి? దాంట్లో 2 రకాలు ఉంటాయండి సార్. ఒకటి, ఒక మనిషి యొక్క బిహేవియరు తెలుసుకోవటానికి సైకోమెట్రిక్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ అడిగి చేసేది. రెండోది అది బిహేవియర్ టెస్ట్. ఇంకోటి ఏంటంటే నార్కోటిక్ టెస్ట్ అంటారు. నార్కోటిక్ టెస్ట్ అంటే మీరు వినే ఉంటారు, వాళ్ళని ఒక ఎనస్థీషియాకి తీసుకెళ్ళి అతను ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతుంటే నిజాలు చెప్పకపోతే నిజం చెప్పించుకోవటం కోసం చేసేది నార్కోటిక్ అనాలిసిస్ అంటారు. మీరు సైకోమెట్రిక్ అనాలిసిస్ గురించి చెప్తున్నారు, సైకలాజికల్ బిహేవియర్ అని. అతని యొక్క విపరీతమైన మనస్తత్వం ఉంటే కనుక దాంట్లో తెలిసిపోతుంది. అంటే అతను ఏ పరిస్థితుల్లో ఇటువంటిది చేశాడు, అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడా, లేకపోతే ఇంటాక్సికేషన్లో ఉన్నాడా, లేకపోతే అతని యొక్క అసలు ఒరిజినల్ బిహేవియర్ ఇటువంటిది అని తెలియటం కోసం అతన్ని ఎవరైనా ప్రేరేపించారా అంటే అవన్నీ కూడా ఆ క్వశ్చన్స్లో కొంతవరకు తెలుస్తుంది. కానీ నిజాలు రావడానికి చేసేది నార్కోటిక్ అనాలిసిస్ అంటారు. ఓకే, ఇప్పుడు సంజయ్ రాయ్ మీద ఈ సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక వారికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆధారాలు
ఈ టెస్ట్లో లభించకపోతే తర్వాత నార్కోటిక్ అనాలిసిస్ అనేది చేస్తారండి. ఓకే. నార్కోటిక్ అనాలిసిస్ అంటే మత్తుమందుని అతన్ని ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి అతను తెలియకుండా నిజాలు చెప్తాడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే. ఇది ఒక రకమైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ వాడే ఒక పద్ధతి ఇది. అది అనస్థెటిస్ట్ ఉండాలి కంపల్సరీగా. ఓకే. అది చట్టపరంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏ సందర్భాల్లో చట్టం ఆ టెస్ట్కి పర్మిషన్ ఇస్తుంది? ఇప్పుడు మీరు చూసినట్లయితే కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వాళ్ళు నిజంగా ప్రేరేపితమయ్యారా, వాడుకోబడ్డారా, అంటే టెర్రరిస్ట్గా ఎందుకు వచ్చారు, దీని వెనకమాల ఎవరున్న వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవటానికి ఇటువంటివి వాడతారు. లేనట్లయితే కొన్ని ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు బయోలాజికల్ వెపన్స్ అంటున్నాం అంటే మనం చైనాలో జరిగింది అంటున్నాం. ఆ డాక్టర్ కనుక మనం చనిపోకపోయి ఉంటే ఆవిడ మీద నార్కోటిక్ అనాలిసిస్ చేసి ఉంటే అసలు దాని మీద మొత్తం బయటకు వచ్చేసేది. ఆమెను కూడా చంపేశారు కదా, మీరు చూసే ఉంటారు. ఎవరైతే ఆమె విజిల్ బ్లోవరే, చైనాలో ఎవరైతే ఒక లేడీ ఆ ల్యాబ్లో పనిచేస్తూ దాన్ని తీసుకొని వెళ్తుందన్నారు, ఆవిడ కూడా చనిపోయింది. ఈ విధంగా మనం ఏంటారంటే ఇప్పుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుందా తిరోగమనంలోకి వెళ్తుందా అనుకున్నప్పుడు ఇటువంటి చూసినప్పుడేమో మనకి అందరం కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. మనం అందరం ఒకళ్ళనొకళ్ళని ఎవరు కూడా ఆకలితో చనిపోకుండా చూసుకోగలిగాం కోవిడ్ టైంలో. కానీ ఆ టైంలో చాలామంది ఎక్స్ప్లాయిట్ చేసి లాభపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మనం అటువంటి అన్నీ చూస్తున్నాం. ఇది బయోలాజికల్ వెపన్, ఒక 2 ml వైలు ప్రపంచాన్ని, డ్రగ్స్ అంటే ఇంకా వేరు. అది మన గాలి పీల్చి మనిషిని అసలు చూడకుండా కూడా బౌండరీస్ అన్నీ కూడా మనం క్లోజ్ చేసుకున్నాం. అంతకంటే పెద్ద అయితే కాదు. మరి అటువంటి ఏమన్నా హాస్పిటల్స్లో టెస్టులు జరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు మెడికల్గా వచ్చేసరికి చాలా చోట్ల హాస్పిటల్స్లో ఒక రకమైన అభద్రతా భావం కూడా ఉందండి. హాస్పిటల్లో అడ్మిట్ కావాలంటే తెలిసిన వాళ్ళు ఉండాలి, అవగాహన ఉండాలి, ఎవరో ఒకళ్ళు చెప్తే కరెక్ట్గా వైద్యం దొరుకుద్ది అని. ఆ అపనమ్మకాన్ని పోగొట్టడానికి వైద్యపరంగా డాక్టర్స్కి మేము చేసే పరిస్థితులు, మాకు ఫ్రీడమ్ టు వర్క్, ఫ్రీడమ్ టు డెలివర్ గుడ్ థింగ్స్. పేషెంట్కి మేము మా యొక్క ట్రైనింగ్ తోటి నేను డాక్టర్గా చెప్తున్నాను, 100% మాకు ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా పేషెంట్ చంపడానికి ప్రయత్నం చేయడు. ఎప్పుడైతే మాకు వెనకమాల ఏదన్నా కంపల్షన్ ఉంటే తప్పితే, అంటే ఇన్సూరెన్స్ ఉంటేనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి అంటారు అనుకోండి, రియంబర్స్మెంట్ ఉంటేదే చేసుకోండి అంటారు అనుకోండి, అప్పుడు డాక్టర్ ఏం చేయగలుగుతాడు? వెంటనే సర్వీస్ చేయలేడు కదా. అలా కాకుండా వచ్చిన వెంటనే పేషెంట్కి మీరు వైద్యం మొదలెట్టండి అనే ఒక వ్యవస్థ ఉందనుకోండి, ఏ డాక్టర్ కూడా పేషెంట్ చనిపోవటానికి అంగీకరించడు, తన ప్రయత్నం సిన్సియర్గా చేస్తాడు. అప్పుడు నమ్మకంతో వైద్యం మొదలవుతుంది. అలానే పనిచేసే వాతావరణం కూడా మనకు నమ్మకం కలిగించాలి. ఆడవారు కానీ మగవారు కానీ వ్యవస్థల్లో పనిచేసేటప్పుడు ఆ ధైర్యాన్ని ఉండాలి. ఇప్పుడు జర్నలిస్టులే అనుకున్నాము, జర్నలిస్టులకి ఫ్రీడమ్ టు గో అండ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, న్యూస్ సోర్స్ కానీ తెలుసుకోవటానికి వెళ్ళేటప్పుడు ఎంతగా తెగించి వెళ్తారు వాళ్ళు. వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి కనుక ప్రొటెక్షన్ లేదనుకోండి, ప్రభుత్వానికి వాళ్ళే కళ్ళు చెవులు. అలానే ఇప్పుడు మీడియా ఉండబట్టే, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, వ్యవస్థల్ని కరెక్ట్ చేసుకోవటానికి ఇటువంటి ఉపయోగపడాలి, కానీ భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడకూడదు. ఓకే సార్, ఇప్పుడు కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చర్యలు, చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూలన అత్యాచార ఘటనలు అనేవి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏంటి సార్ ఈ అత్యాచార ఘటనలు ఇప్పుడు తగ్గాలి అంటే ప్రభుత్వాలు ఎటువంటి కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాల్సినటువంటి? మనకి ఏం చట్టాలు తక్కువ ఉన్నాయి? కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థలే కరెక్ట్గా లేవు. అంటే ఒక చట్టం ప్రకారం ఒక మనిషిని మనం శిక్షించాలి అని అంటే ఇప్పుడున్న చట్టాలకి కొత్త ఏం అవసరం లేదండి, ఉన్నవి సరిపోతాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థల్లో నిబద్ధత ఉండాలి. అంటే మీరు చూసిన ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిసారి
ఏం జరుగుతుంది? డాక్టర్ చంద్రకాంత్ గారు, మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కనుక చూసినట్లయితే ఈ కోల్కతాలో జరిగినటువంటి హత్యాచార ఘటనను ఉద్దేశించి కొంతమంది కొన్ని పోస్టులు చేస్తూ ఉన్నారు. వివిధ దేశాల్లో అంటే దుబాయ్లో కానీ, సౌదీలో కానీ, లేదా యుఎస్ఏలో కానీ ఇతర దేశాల్లో మహిళల మీద అత్యాచారాలు చేస్తే ఆ నిందితుడికి వెంటనే శిక్ష పడేలా ఉంటుంది. కానీ భారతదేశంలో మాత్రం ఆ నిందితుడికి శిక్ష పడాలి అంటే కొంత సమయం పడుతుంది, అతన్ని వెంటనే శిక్షించండి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతూ ఉన్నాయి. వీటి మీద మీ అనాలిసిస్? ఇప్పుడు ఎక్కడైనా కానీ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, లేకపోతే పిల్లల మీద చైల్డ్ అబ్యూస్ ఉంటుంది. అమెరికాలో మీరు చూసే ఉంటారు. సౌదీ అరేబియా లాంటి దేశంలో ఏంటంటే కన్నుకు కన్ను, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం అని ఉంటారు. మరి ఇంకొక మనిషిని టెర్రరిస్ట్ యాక్టివిటీలో చంపటం కూడా నేరమే కదా. మరి అటువంటి వాటి మీద వాళ్ళని కూడా చంపేయాలి కదా. అంటే అత్యాచారం అనేది మేల్ టు మేల్ జరగవచ్చు, ఫీమేల్ టు ఫీమేల్ కూడా జరగచ్చు అండి. మనము మేల్ ఫీమేల్గా ఇక్కడ చూడొద్దు దీన్ని. మగవాళ్ళని రేప్ చేసేది, ఇప్పుడు గేస్ మ్యారేజెస్ వచ్చాయి, లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ వచ్చాయి. మీకు ఇటువంటి చూసినప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి చూస్తామో తెలియదు మనము. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, భారతదేశం గత 78 సంవత్సరాలుగా మన రాజ్యాంగాన్ని ఇంత మార్చుకొని ఎన్ని చట్టాలను తెచ్చుకున్నామంటే గనక కొత్తగా చట్టాలను తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉండదు. ద వే వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అంటాం చూసారా, అంటే తొందరగా మనము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టుకి సమర్పించినట్లయితే శిక్ష ఖరారు కావటం చాలా ఈజీ. మళ్ళీ ఆ తర్వాత కూడా ఆ శిక్ష మీద కూడా మీరు చూసినట్లయితే వాళ్ళకి అప్పీలు వెళ్ళటానికి ఒక్కొక్క కోర్టు నుంచి ఒక మరణశిక్షను విధించిన దానికి వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉంటాయి. భారతదేశంలో ఇన్ని రకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ఎందుకనంటే ద మోస్ట్ టాలరెంట్ కంట్రీ ఈజ్ ఇండియా. భారతదేశం మోస్ట్ సెక్యులర్ కూడా ఇండియానే. భారతీయ దేశంలో మాత్రమే ఆడవారిని మనము దేవతల కింద గౌరవించుకుంటాం. మగవారి కంటే కూడా ఆడవారికే ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మనము దేవతల కింద నదులకు కూడా వాళ్ళ పేర్లే పెట్టుకున్నాము. ఇంట్లో ఆడపిల్లల్ని లక్ష్మీదేవి అనుకుంటాము, సరస్వతీదేవి అనుకుంటాము, పార్వతీదేవి అనుకుంటాము. అంటే హిందూ ప్రకారం చూసినట్లయితే, మీరు ఎక్కడైనా చూసినట్లయితే భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా మనం ఇన్ని రకాలుగా భారతదేశంలో ఆడవారికి లభించినంత గౌరవం ప్రపంచంలో ఎక్కడా లభించలేదండి. ఒకప్పుడు సతీ సహగమనాలు కూడా ఉండేవి, వాటి నుంచి కూడా మనం మార్చుకొని బయటకు వచ్చాం. అలానే బాల్య వివాహాలు ఉండేవి, వాటి నుంచి బయటకు వచ్చాం. మనం ఒక్కొక్క దాని నుంచి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ప్రపంచానికి భారతదేశం నుంచి ఎటువంటి మెసేజ్ వెళ్ళాలి అని అంటే, భారతదేశం ఇటువంటిని సహించదు. రెండవది, భారతీయ మహిళలు కూడా పిరికి వాళ్ళు కాదు. భారతీయ మహిళలు ఇప్పుడు సునీతా విలియం లాంటి వాళ్ళు స్పేస్లోకి వెళ్ళి ధైర్యంగా 2 పిల్లల తల్లి ఉండగలుగుతుంది. అంటే వీళ్ళు నారీమణులు శక్తివంతులు. వీళ్ళు కూడా కుటుంబంలోనే కాదు బయటకు కూడా వచ్చి పని చేయగలుగుతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే దేశవ్యాప్తంగా మహిళలు వైద్య వృత్తిలోకి రావడం చాలా పెరిగింది. వాళ్ళ కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూనే ఇవి చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని అంటే కనుక మనం అంతగా నమ్మటానికి ఆస్కారం లేదండి. ఎందుకనంటే వాళ్ళు గనక ట్రాప్లో పడి, ఉచ్చులో పడి, ఇరుక్కుపోయి బ్లాక్మెయిల్ తోటి ఏదన్నా చేసి ఉండొచ్చేమో. కానీ వ్యవస్థాపరంగా భారతీయ మహిళలందరూ కూడా చాలా సున్నిత స్వభావం ఉన్నవాళ్ళు. టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ ఉండదు. వాళ్ళలో మానవత్వం యొక్క పాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబ వ్యవస్థలో పెరిగిన వాళ్ళు ఇటువంటి వాటికి దూరంగా ఉంటారు. వాళ్ళు కుటుంబానికి ఆసరంగా ఉండటానికి, వాళ్ళ యొక్క క్యారియర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రేపొద్దున లైఫ్లో సెటిల్ కావాలనుకుంటారు. కానీ ఒక వ్యవస్థాపరంగా ఒక నేర సామ్రాజ్యంలోకి స్వతహాగా వాళ్ళ యొక్క ఆలోచనలు అటు పోనివ్వండి. మరి ఇక్కడ ఏదైతే జరిగిందో దీన్ని మనం మానవీయ కోణంలో ఆలోచించి ఆమెకు జరిగిన అన్యాయాన్ని కానీ, అమానవీయమైన పద్ధతిలో ఆవిడని ఈ విధంగా ఒక వ్యవస్థ కనుక ఉపయోగించుకున్నట్లయితే టెర్రర్ క్రియేట్ చేయడానికి ముక్త కంఠంతో మనం అందరం కూడా దాన్ని
నిరసించాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెళ్ళవెత్తుతూ ఉన్నాయి. ఎంతోమంది వైద్యులు బాధితురాలు తరపున గలమెత్తుతూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు కూడా ఎంతోమంది డాక్టర్లు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు బాధితురాలకి అండగా వాళ్ళందరూ కూడా ఇందువల్ల జరిగేది ఏంటి అని అంటే మీరు చెప్పినది ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి దేశం మాతో అండగా ఉంది అనే ఒక నమ్మకం కలుగుతుంది. ఇది హర్షించదగ్గ విషయం. ఎగ్జాక్ట్. రెండోది న్యాయ వ్యవస్థ కూడా సుమోటోగా టేకప్ చేసింది అని అంటే ఎవరో కోర్టులో కేసు వేసి కాదు, సుమోటోగా టేకప్ చేసిందంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం దీన్ని టేకప్ చేసింది అని అంటే అది కూడా భారతీయ యొక్క మన వ్యవస్థల మీద మనం నమ్మకం పెంచుకోవాల్సిన అవసరం. బాధితురాలకి బాధితురాల కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.